పసిడి పరుగు ఆపనంటోంది. రోజు రోజుకు దూసుకెళ్తోంది. పెరగడమే తప్ప తగ్గడమే లేదు. ఇప్పటికే ఆల్ టైమ్ హైని తాకింది. మరి మున్ముందు రోజుల్లో ధర ఎలా ఉండబోతోంది? బంగారం ధర సామాన్యులకు అందనంత దూరంగా వెళుతుందా? వచ్చేది పండగల సీజన్. మరో 4-5 రోజుల్లో దేవీ నవరాత్రులు మొదలవుతాయి. ఆ తర్వాత దసరా, విజయదశమి అయ్యాక మరో 20 రోజులకు దీపావళి. అంటే వచ్చే నెల రోజులు పండుగలే పండుగలు. అయితే పండుగకు తృణమో పణమో బంగారం కొనడం సెంటిమెంట్. మరి ఈ రేంజ్లో బంగారం దూసుకు వెళితే సామాన్యుల పరిస్థితి ఏంటి? పెళ్లిళ్ల సీజన్కి మరింత ప్రియం కానుందా? ఇప్పటికే బంగారం ధర రికార్డు సృష్టించింది. ఆల్ టైమ్ హైకు చేరింది. 1,12,000 మార్కుకు చేరి పాత రికార్డులను బ్రేక్ చేసింది. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 1,11,000 క్రాస్ చేసింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాములు 1,02,000 పైనే ఉంది. గత 3 రోజులు మినహాయిస్తే కొన్ని రోజులుగా బంగారం ధరలు రోజూ పెరుగుతూనే ఉన్నాయి. బ్రేకులే లేని బండిలాగా దూసుకువెళుతున్నాయి. అంతర్జాతీయంగా రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించవచ్చన్న బలమైన అంచనాలతో పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తున్నారు. గోల్డ్ రేట్స్ పెరగడానికి ఇది కూడా ఒక కారణంగా భావిస్తున్నారు. ఇవాళ అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై పాలసీని ప్రకటించనుంది. వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతా భావించినట్లు వడ్డీ రేట్లు తగ్గితే డాలర్ విలువ పడిపోతుంది. దాంతో బంగారం ధరలు ఆటోమేటిక్గా పెరుగుతాయి. పైగా అమెరికా ఆడుతున్న టారిఫ్ వార్ కూడా బంగారం ధర పెరుగుదలకు కారణమైంది. గ్లోబల్ ఇన్వెస్టర్లు బంగారంపైనే ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. వాణిజ్య యుద్ధాలు, ప్రపంచ అనిశ్చితి కారణంగా గోల్డ్ను సేఫ్ హెవెన్గా భావిస్తున్నారు ఇన్వెస్టర్లు. పరిస్థితి ఇలానే ఉంటే బంగారం ధరలు దూసుకువెళ్లే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.